పిచ్చోడి చేతిలో రాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఇదే జరుగుతోంది. ఇంటిని చక్కదిద్దుకోలేని రోగ్గా ట్రంప్ జమానా ఆరోపణలు ఎదుర్కొంటోంది. దోపిడీలు, లూటీలు, విచ్చలవిడి కాల్పులకు కళ్ళెం వేయటంలో ట్రంప్ చేతకానితనం బట్టబయలవుతోంది. కాలిఫోర్నియాలో ఓ దుండగిడి కాల్పుల్లో తెలుగు బిడ్డ వంశీరెడ్డి చనిపోవటం విషాదాన్ని నింపింది. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వంశీ డెడ్ బాడీ తరలింపుకు ప్రతిబంధకాలు ఏర్పడటం కూడా కలిచివేస్తోంది. ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు వంశీ బంధువులు. వంశీరెడ్డి ఉజ్వల భవిష్యత్తును కలలు కన్న తెలుగు బిడ్డ. చదివే ఆరో ప్రాణంగా అమెరికా బాటపట్టాడు. ఉన్నత విద్య కోసం కాలిఫోర్నియా వెళ్లాడు. ఇటీవలే ఎంఎస్ పూర్తి చేసిన వంశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాడు. రేపో మాపో మంచి జాబ్ ఖాయమనుకునే టైంలో దారుణం జరిగింది. అగ్రరాజ్యంలో పౌరుల భద్రత గాలిమాటేననే నిజం మరో గాయం చేసింది. ఓ దుండగిడి దాష్టికానికి పరాయి గడ్డపై మరో తెలుగు బిడ్డ తను చాలించాడు. దొంగతనాన్ని అడ్డుకోపోయిన వంశీపై దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో వంశీరెడ్డి చనిపోయాడు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలంలోని వంగపహాడ్ వంశీ స్వగ్రామం. రైతు సంజీవ్ రెడ్డి, రమాదేవిలకు ఏకైక కుమారుడు వంశీ. చిన్నప్పటి నుంచి చదువుల్లో ఫస్ట్ అండ్ బెస్ట్ స్టూడెంట్. వరంగల్లో బీటెక్ పూర్తి చేశాక ఉన్నత విద్య కోసం 2015 డిసెంబర్లో అమెరికాకు వెళ్లాడు. కాలిఫోర్నియాలోని మిడ్పిల్ ఏరియాలో ఫ్రెండ్స్తో కలిసి ఉండేవాడు. ఇటీవలే వంశీ ఎంఎస్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు బంధువులతో, ఇక్కడి ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడుతూ చెప్పాడు. కానీ ఇంతలోనే వినకూడని మాట వినాల్సి వచ్చింది. వంశీరెడ్డి చనిపోయాడని తెలిసి ఊరంతా కన్నీటి పర్యంతమైంది. కాలిఫోర్నియాలోని వంశీ ఉంటున్న ఏరియాలోని సౌత్ మెయిన్ స్ట్రీట్ లో ఓ కారు యాక్సిడెంట్ జరిగింది. ఆ కారు పూర్తిగా ధ్వంసం కావడంతో మరో కారును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు దుండగుడు. ఇలా అపార్ట్మెంట్ పార్కింగ్ గరేజ్లోకి చొరబడ్డాడు. కారులో ఉన్న యువతికి తుపాకీ ఎక్కుపెట్టి బెదిరింపుకు దిగాడు. ఆ టైంలో అక్కడే ఉన్న వంశీ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అంతే, దుండగుడు 2 రివాల్వర్లతో వంశీపై సినిఫక్కీలో కాల్పులు జరిపాడు. ఆ తర్వాత దుండగుడు యువతున్న కారులో అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు స్పాట్కు చేరుకునేలోపే వంశీ రక్తం అడుగులో శవమే కనిపించాడు. చాలాసేపటి వరకు ఈ విషయం వంశీ ఫ్రెండ్స్కి తెలియదు. వంశీ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా దర్యాప్తు చేస్తున్న క్రమంలో దుండగుడి కాల్పుల్లో వంశీ చనిపోయినట్లు తేలింది. వెంటనే వంశీ పేరెంట్స్ కు సమాచారం ఇచ్చారు అక్కడి వారు. వంశీ ఫ్రెండ్స్ నుంచి అతను కనిపించడం లేదనే సమాచారం మాత్రమే పేరెంట్స్ కి అందింది. కాలిఫోర్నియాలో ఉన్న తమకు తెలిసిన వాళ్లను ఫోన్లో సంప్రదించారు. ఇంతలోనే మీడియాలో వంశీ మరణ వార్త రావడంతో తల్లిదండ్రులు కుప్పకూలారు. సంజీవ్ రెడ్డి, రమాదేవి దంపతులకు వంశీ పంచప్రాణం. చదువుకోవాలన్న అతను పట్టుదలకు అండగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సరే వంశీని బాగా చదివించాలని రెక్కలు ముక్కలు చేసుకున్నారు. తల్లిదండ్రులు ఆశించినట్టుగానే వంశీ కూడా చదువుల్లో రాణించాడు. బాధ్యతగా నడుచుకునేవాడు. ఎంఎస్ పూర్తయిందని అమ్మా నాన్నకు ఫోన్ చేసి చెప్పాడు. కానీ 24 గంటలు కాకముందే తమ బిడ్డ ఇక లేడన్న వార్త తెలియటంతో తల్లడిల్లిపోయారు. వంశీని తలుచుకుంటూ కన్నీరు మున్నీరవుతున్న వాళ్ల దుఃఖాన్ని కట్టడి చేయటం ఎవరితరం కాలేదు. నిన్న 12 గంటల నాకు ఫోన్ చేసిండు. ఎటువైనా అంటే ఇప్పుడే అన్న డాడీ హోటల్లో తినేసి అపార్ట్మెంట్లో పోతున్నా అన్నాడు. అనగానే సరే అంత మంచిగా అంటే మంచిగా అని చెప్పిన. మీరేం చేస్తున్నారంటే బైక్ అడిపోయినా పత్తి ఏరుతున్నారు, కూలీలు వచ్చిందని చెప్పిన. అంతల్లా ఇక మళ్ళీ వాళ్ళ దోస్తు తెల్లారగట్ల వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ మాట్లాడి ఇట్లా ఏదో కారు తాకిచ్చిండు, మిస్సింగ్ అయిన కనపడతలేరు అని చెప్పిండు. పోలీస్ స్టేషన్ కూడా మాట్లాడిండు. వాళ్ళు కూడా మిస్సింగ్ అయిన ఫైల్ ఉన్నది, మాకు ఇంకేమి ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్పిండు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల్లోనే కాదు వంశీని హత్య చేశారన్న విషయం తెలిసి ఊరంతా విషాదంలో మునిగింది. యుఎస్లో కాల్పులు చేయడం జరిగింది. ఆ కాల్పుల్లో నల్లజాతి వాళ్ళు కాల్పులు చేశారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ కాల్పుల్లో చనిపోయిన ఇన్ఫర్మేషన్ ఈరోజు మార్నింగే మాకు టీవీల ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలియడం జరిగింది. అందరితోని కలివిడిగా ఉండేటువంటి వాడు. ఊరంతా కూడా ఈరోజు నిజంగా విషాద వదనంలో కూరుకుపోయింది. నేతలు, అధికారులు, పోలీసులు వంశీ పేరెంట్స్ ను పరామర్శించారు. చట్టంతో కొడుకుపోయిన దుఃఖంలో ఉన్న వంశీ కుటుంబానికి మరో సమస్య ఎదురైంది. వంశీ డెడ్ బాడీని కాలిఫోర్నియాలో ఉన్న అతని స్నేహితులకు అప్పగించడానికి నిబంధనలు ఒప్పుకోవంటున్నారు అక్కడి పోలీసులు. వంశీ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు వంగపహాడ్ గ్రామస్తులు.
కాలిఫోర్నియాలో ఎంఎస్ చేస్తూ ఉన్నాడు. ఎంఎస్ దాదాపు పూర్తయింది. జాబ్ కోసం ప్రయత్నాల్లో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం. వారం రోజుల క్రితం కూడా నాకు ఇక్కడ జాబ్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎటువంటి సమాచారం లేదు, కానీ మేము కిషన్ రెడ్డి ద్వారా సుష్మా స్వరాజ్ గారిని కాంటాక్ట్ చేయించి వీలైనంత త్వరగా డెడ్ బాడీని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాం. ఉన్నత చదువు, ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కని ఎంతో పట్టుదలగా చదివి ఎంఎస్ పూర్తి చేసిన వంశీ అకాల మరణం అందరినీ కలిచివేస్తా ఉంది. తాను బాగా స్థిరపట్టమే కాదు, కన్నతల్లి లాంటి ఊరు అభివృద్ధి కోసం తన వంతు సాయం చేస్తానన్న వంశీ మాటలు ఇంకా అందరి మనసుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. వంశీని కడసారి చూసేందుకు ఊరంతా బాధాప్త హృదయంతో ఎదురు చూస్తోంది. ప్రభుత్వాలు జోక్యం చేసుకుని వంశీ పార్థివ దేహాన్ని స్వగ్రామం తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారంతా.